దువ్వాడ ఇంటి విషయంలో మాధురి తెచ్చిన చెక్కులు సంబంధించిన న్యూస్ ఇది. 2 కోట్లకు శ్రీనివాస్ చెక్కులు ఇచ్చారంటూ వీడియో విడుదల చేస్తుంది మాధురి. ఆ డబ్బు వస్తువులకు రేపు టెక్కలి వెళతానని చెబుతోన్న మాధురి వాణి శ్రీనివాసుల గురించి ఏమన్నారో ఒకసారి విందాం. పోలీస్ వారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, నేను నా పిల్లలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రేపు శ్రీని గారితో మా లైఫ్స్ అన్ని ముడిపడి ఉన్నాయి. ఆవిడ చాలా దారుణమైన వ్యక్తి, చాలా మంది లైఫ్స్ తో ఆడుకునే వ్యక్తి. నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి 2 years నుంచి ఎవరు చూస్తున్నారండి? 2 years నుంచి అతను ఆలనా పాలనా అంతా ఎవరు చూసుకుంటున్నారు? ఏమే వచ్చి చూసుకుంది? నేనే కదా చూసుకున్నది. మరి 2 years ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్ గా? శ్రీని గారి మీద అటాక్ చేయడానికి చూసింది, ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది. కేవలం మా ఇంట్లో ఎంటర్ అవడానికే దాన్ని టాపిక్ వేరువేరుగా డైవర్ట్ చేస్తున్నారు. మేము ఆస్తులు అడుగుతున్నాం, అది మేము ఏ ఆస్తులు అడగడం లేదండి, మేము ఎలాంటి కోరికలు కోరడం లేదండి. ఆ ఇంట్లో మేము ఉంటామనేదే కోరుతున్నాము. కానీ ఆ ఇంట్లో మాకు రానివ్వకన్నా నేటికి 10 days అవుతుంది ఈ కార్ షెడ్ లోనే పడుకుంటున్నామండి. ఉంటే మేము ఉంటామండి. ఎందుకంటే శ్రీనివాస్ గారికి పార్థిసం మాషార్ అనే వ్యక్తికి స్థలం తీసుకున్నప్పుడు అతనికి ఒక 60 lakhs ఎలా పెండింగ్ ఉన్నారు. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సమయంలో నేను కూడా ఒక 2 crores ఇవ్వడం జరిగింది. నేనెప్పుడు డబ్బులు తిరిగి ఆశించి అతనికైతే నేను ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఇదే ఇల్లు ఆమె కావాలి, ఇక్కడే నేను కూర్చుంటాను, ఇక్కడి నుంచి నేను కదలను అనుకున్నప్పుడు నాకు కూడా హౌస్ మీద రైట్ ఉంది. కాబట్టి నాకు ఇవ్వాల్సిన 2 crores అమౌంట్ నాకు ఆమె ఇచ్చేసి ఆ ఇంటిని తీసుకుంటాదా? ఈ ఇంటికే నేను వెళ్ళాలి అనుకుంటే నేను కూడా మీ మీడియా అందరినీ పిలిచి మీ మీడియా సాక్షిగా నేను కూడా ఇంటికి రావడం జరుగుతోంది. శ్రీని గారు పదే తప్పుడు సమాచారాన్ని ఆయన వీక్నెస్ ఒకటి ఉందండి. ఆ వీక్నెస్ ఏంటి అనేది నాకు అర్థం కావడం లేదు. అది ఏ రకమైన ప్రాబ్లంలో ఆయన ఇరుక్కున్నారు అనేది కూడా అర్థం కావడం లేదు. మొదటి నుండి మాత్రం మాధురి అనే వ్యక్తి ఆయన ట్రాప్ చేసింది, ఆయన తాలూకు లైఫ్ ని ఆవిడ చేతిలో పెట్టుకుంది అనేది మాత్రం నాకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఎప్పుడైనా నాకు ఉన్నప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఈ చెక్స్, ఇవి 50 lakhs ఒకటి, ఇది కూడా 50 lakhs, ఇది 450. సో ఇవి కూడా నేను ఇప్పుడు చూపించిన దానికి నేనేదో ఆశించి నేను డబ్బులు ఇచ్చానని చెప్పడానికి కాదు. ఆమె ఆ ఇల్లు కావాలి, నాకు ఇక్కడే నేను ఉంటాను, ఈ ఇల్లుకి ఎవరికి రైట్ లేదు అని అంటోంది కాబట్టి నేను చూపించాల్సి వచ్చిందండి. సో ఈ అమౌంట్ నాకు క్లియర్ చేసేసి ఆమె ఇల్లు తీసుకుంటుందా, లేకపోతే ఆమెకి శ్రీనివాస్ గారు ఇచ్చిన ఇంటికి వెళ్ళి శ్రీనివాస్ గారితో ఏమైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే తేల్చుకుంటుందా? సో మీరే ప్రజలే డిసైడ్ చేయాలండి. రేపు వెళ్ళి మీడియా వాళ్ళని కూర్చోబెట్టి నేను కూడా అక్కడ కూర్చుంటాను, నాకు ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చినంత వరకు నేను కూర్చుంటాను. ఇది త్వరగా క్లియర్ చేసుకుంటే మంచిదండి.